హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం చెప్తున్నాను. ఇప్పుడు మనతో పాటు మన కెమెరా ముందు ఉన్న ఈ దర్శకుడు చాలా అపారమైన అనుభవం గల దర్శకుడు అండ్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి లాంటి పెద్ద పెద్ద మేజర్ హిట్స్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంచి దర్శకుడు. దాంతోపాటు ఈ అగ్రదర్శకుడు అని మనం చెప్పుకుంటున్న దర్శక రత్నాన్ని కీర్తిస్తున్న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ అని చెప్పి ఆయన నిర్వచించే దర్శకరత్న దాసనారాయణరావు గారి దగ్గర అనేక చిత్రాలకు పనిచేసి ఆయనతో ఎంతో ఆత్మీయతని, ఆదర్శాలని, అనుభవాలని, అనుభూతుల్ని పంచుకున్న రాజా వన్నన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే నాగేంద్ర గారు. నమస్తే అండి. చాలా కాలం అయింది కలిసి మనం. ఎస్ సార్, నమస్తే. చాలా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. ఎందుకంటే దాసనారాయణరావు గురించి మాట్లాడాలన్నా, ఆయన గురించి చెప్పాలన్నా ఆయనతో మీది చాలా దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రయాణం. అన్నిటికంటే లాస్ట్ 3 years చాలా ఎక్కువ అండి. అలాగే ఆయన హాస్పిటల్లో ఉన్న 80 రోజులు కూడా నేను ఆయన అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆయన్ని దగ్గరుండి సేవ చేసే అవకాశం దొరికింది. ఓకే, అంటే నార్మల్ గా ఇందాక నేను మన అనుదీప్ని అడిగినట్టుగా ఒక చాలా అతి చిన్న స్థాయి నుంచి ఒక మేరు శిఖరం స్థాయికి ఎదిగారు దర్శకరత్న దాసనారాయణరావు అనిపించుకున్నారు. ఎడ్డాపేడా సినిమాలు చేశారు. పెద్ద హీరోలు కాదు, చిన్న హీరోలు కాదు, కొత్త హీరోలు కాదు, అలా రకరకాల ప్రయోగాలతో ఆయన జీవితం నిండిపోయిందండి. బట్ అలాంటి ఒక లైఫ్ మళ్ళీ మన సినిమా ఇండస్ట్రీలో రిపీట్ అయినట్టుగా కానీ, రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కానీ కనిపిస్తుందా మీకు? 50% అవకాశం లేదండి. ఓకే, అటువంటి వాళ్ళు రారు, పుట్టరు, కన్ఫర్మ్ పక్క. ఓకే, ఏ విషయంలో అయినా సరే. ఓకే, ఒక డైరెక్షన్ విషయంలో కదండి. ఆయన ఇంట్లో రోజుకు 100 మంది భోజనాలు లేగాలన్నా 365 రోజుల్లో ఎన్ని గంట తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళి నా సినిమా రిలీజ్ అవ్వట్లేదు, రిలీజ్ చేసి పెట్టమని సహాయానికి వెళ్ళినా, లేకపోతే పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ ఆపరేషన్ వస్తుంది, ఫోన్ చేయించుకున్నా, లేకపోతే ఓ డెడ్ బాడీ యూఎస్లో ఉండిపోయింది రాలేదు అని చెప్తే ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయ్యి సోనియా గాంధీ ఫేస్బుక్ ఫోన్ చేసి ఇన్నిసార్లు రప్పించడం నాకు తెలుసు. అటువంటి ఆయన పుట్టడు, డైరెక్షనే కదండి, ఏ విషయంలోనూ పుట్టడు. అదే నార్మల్ గా సినిమా పరిశ్రమలో కార్మికులకు కూడా చాలా అత్యంత చేరువుగా ఉండి అదే కదా సార్, అర్ధరాత్రి తలుపు కొట్టినా అదే అర్ధరాత్రి తలుపు కుట్టినా అదే 365 రోజులు ఎనీ టైం, ఎనీ నిమిషం, ఎనీ సెకండ్ అలాగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. అంటే నార్మల్ గా మీరు ఆయనకి అత్యంత సన్నిహితంగా పనిచేసే మనుషులు ఒకరు మీరు కాదు. మీ అందరికీ తెలియంది ఏంటంటే దాసరి గారి దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేయలేదు. అసిస్టెంట్ గా నేను అనలా, ఆయనతో కలిసి పనిచేశారు. ఆయన యాక్ట్ చేసిన సినిమాకి నేను కో డైరెక్టర్ని. అది కలిసి పనిచేయడమే కదా, అది కలిసి పనిచేయడం. బట్ నేను ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేయలేదు, కానీ వాళ్ళకంటే కూడా ఎక్కువ విషయాలు, ఎక్కువ అంటే శిష్యుడి కంటే కూడా కొడుకు కింద చెప్పుకుంటాను. ఆయన అందరు శిష్యులు అవ్వచ్చు, కానీ కొడుకు, కుటుంబ సభ్యుడు, అది కుటుంబం, ఆత్మీయుడు, ఇలాంటి పదవులు మీకు సరిపోతాయి. కొడుకంటే సరిపోతాయి, అందుకంటే కొడుకు కిందే చూసుకున్నాను. చూసుకున్నారు. అంటే నార్మల్ గా నేను ఆయన కార్మికుల పట్ల అంటే దర్శకుడిగా ఆయనకి ఎంత పేరుందో, అవునండి, సినిమా ఇండస్ట్రీలో చిన్న చిత్తక మనుషులు అంటే చిల్డ్రన్ ఆఫ్ ది లెస్సర్ గాడ్ అన్నట్టుగా అలాంటి వాళ్ళని కూడా ఆయన దగ్గరికి తీసి అందరినీ వాళ్ళకి ఆ ఆత్మీయతను పంచే చాలా గొప్ప వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో అందరి మనసుల్లోనే ఆయనకి స్థానం ఉందండి. బట్ ఆయన మెకానిజం ఏంటండి? నార్మల్ గా అంటే ఇంతమందిని ఆయన అటెండ్ అవ్వడం, నేను చాలా పెద్ద డైరెక్టర్ని, నేను ఇలాంటి వాళ్ళందరితో కలిసి మూవ్ అవ్వడం ఏంటని ఆయన ఏ రోజున అనుకోలేదు. ఏంటి ఆయన హ్యూమన్ మెకానిజం ఏంటి? నా ఉద్దేశం హ్యూమన్ మెకానిజం ఏంటంటే నేను 10 మందికి ఉపయోగపడాలి, నా మాట 10 మందికి ఉపయోగపడాలి, నేను 10 మందికి భోజనం పెట్టాలి అని ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. హట్లో కూర్చునేవాడు ఆయన, వెస్ట్ గోదావరి నుంచి తనకిష్టమైన సున్నుండలు, మన పల్లి ఉండలు అవి వచ్చి ఆయనతో పాటు అందరూ కూడా సున్నుండే తినాలి. అక్కడ 10 మంది ఉన్నారనుకోండి, 9 ఉన్నాయనుకోండి, అసిస్టెంట్లు ఇచ్చేవారు కాదు, 10 ఉన్న ఐటెం పట్టుకొచ్చేవారు. మీకు అర్థమైందా? అది ఆయన ఏమి తిన్నా బంగారం కూడా ఒక డ్రాప్ నోట్లో వేసుకోవాలన్నా 10 మందికి ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆయనలో నాకు పద్మ గారు చెప్పారు, అప్పటి వరకు ఆయన దగ్గర ఎక్కువ కూర్చోవటానికి, భోజనం చేయడానికి కొంచెం జంకివ్వండి. ఆయన మినిస్టర్గా ఉన్న టైంలో నాకు పద్మ గారు చెప్పారు. నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత 12 చైర్స్ ఉంటాయి, 12 వెండి పళ్ళాలు ఉంటాయండి. 12 మంది కూర్చుంటే ఆయన ఎంత భోజనం చేస్తాడు. 8 ఉంటే ఎంత చేస్తాడు, 4 ఉంటే ఎంత చేస్తాడు, ఒకడే ఉంటే చేయి కడుక్కుంటాడు. నమ్ముతారా మీరు?
అంటే వాళ్ళు తింటూ ఉంటే ఈయన ఎంజాయ్ చేసి ఒక ముద్దు తింటాడు. వాళ్ళు ఎవరో తింటారు చుట్టుపక్కల లేదు, తిండు భోజనం. అదే సమైక్య జీవి, అందరితోని కలిపి మాత్రమే. ఎందుకంటే ఆయన గురించి ఎవడు చెప్పడు. అంటే అది ఆయనతో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. అది ఆ వ్యక్తిగతమైన అనుబంధం ఉండాలి, అది ఆ ప్రత్యక్ష బంధం. అది నాకు ఆవిడ చెప్పింది. ఏమన్నా మీ గురువుని అబ్జర్వ్ చేయవయ్యా, ఆయన ఎక్కువ మంది ఉంటే ఎంత తింటాడు, తక్కువ మంది ఉంటే అది ఎవరు అబ్జర్వ్ చేసి ఉండరు. ఆవిడ నాకు చెప్పింది కాబట్టి నేను అబ్జర్వ్ చేసి ఉంటాను. బట్ ఎదురుకుండా కూర్చుంటే ఎవరు భోజనం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆయన ఏమి తింటున్నారు మనకేం తెలుస్తుంది? మన భోజనం మనమే చేస్తాం. 5-6 రకాల నాన్ వెజ్ ఉంటుంది, అన్ని తినాలి. అన్ని తలకొమ్మతో తిన్నప్పుడు ఆయన ఏం తర్వాత ఆవిడ చెప్పింది కాబట్టి అబ్జర్వ్ చేస్తే 12 మంది ఉంటే ఎంత తినేవాడు, 2 ఉంటే ఎంత తినేవాడు, ఒకడే ఉంటే జస్ట్ అలా అనుకుని చేయగలిగేసాడు. ఓకే, అది అంటే ఇప్పుడు దర్శకుల ఇన్స్పిరేషన్ ఆయన్ని ఒక డైరెక్టర్స్ డేగా దాన్ని మీరు అందరూ కూడా కలిపి తీర్మానించుకున్నారు అని అంటే నిజంగా అటువంటి దర్శక స్థానం భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా దక్కే అవకాశం ఉందండి? అంటే సార్ ఇప్పుడు వచ్చి దాన్ని బట్టి ఆయనలా కష్టపడే వాళ్ళు అంటే ఓ సంవత్సరంలో 12 సినిమాలు 18 సినిమాలు చేసి ఓపిక అది ఉన్నవాళ్ళు మనకి ఉంటారా? రారు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది ఇందాక అది చెప్పిన దానికంటే. అంత కష్టపడి అంత చేసేవాళ్ళు ఇప్పుడు ఒక సినిమాని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తున్నాం. ఒక ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్ అనుకున్న కాన్సెప్ట్ని 1.5 years తీయాలి, హీరోకి ఈ బాడీ కావాలి, హీరోయిన్కి ఇది కావాలి, ఇవన్నీ వచ్చేసినాయి టెక్నికల్గా. కాబట్టి ఆయన చేసినంత ఫాస్ట్గా ఎవరు చేయలేకపోవచ్చు. అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకు పుట్టకపోవచ్చు. జనరల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను ఎట్ ఏ టైం 4 సినిమాలు చేస్తానండి, నాకు ఇప్పటికీ ఉంది. నేను చేశాను కూడా. నేను నా డైరెక్టర్ లైఫ్ లో 2 సినిమాలు ఎట్ ఏ టైం చేశాను. 15 రోజుల సినిమా 15 రోజుల సినిమా. అలాగే ముత్యాల సుబ్బయ్య గారు చేశారు. ఆయన 6-7 చేసేవాడు రోజుకి. బట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక సబ్జెక్ట్ పట్టుకుని దాని మీద వెళ్తున్నారు కాబట్టి ఆ బ్రెయిన్ దీని మీద ఉంటుంది. పక్కకి అంటే పెట్టాలంటే పెట్టే అవసరం లేదు, పెట్టవలసిన అవసరం లేదు. ఎనీహౌ ఏదైనా కూడా మీ దర్శకులందరినీ మొత్తం అభినందించాల్సిన అవసరం మాత్రం ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే ఒక మహానుభావుడు తాలూకు కాంట్రిబ్యూషన్ మీరు అందరూ కూడా ఆత్మీయంగా భావించి ఆయన తాలూకా గొప్పతనాన్ని, ఆయన క్యాన్వాస్ ని మీరు అందరూ కూడా పరిగణించి దాన్ని శిరసావహించి ఆయన పుట్టినరోజున డైరెక్ట్స్ డేగా మీరు అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి, ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఒక మనిషి జీవితంలో తన పుట్టినరోజు నాడే ఇంత సుదీర్ఘమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి డైరెక్టర్స్ డేగా నిలబడిందంటే ఇంకా అంతకన్నా అచీవ్మెంట్ ఏముంటుందండి? అంతకంటే ఏం అక్కర్లేదు సార్ ఆయనకి కదా. ఈ గిన్నీస్ బుక్ లో ఏం అక్కర్లేదు, పైన చూస్తూనే ఉంటాడు ఆయన. బట్ ఈ సమయంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన వీరశంకర్ టీం గురించి చెప్పుకోవాలి. కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మా మట్టికి మేమే చేసుకుని మా నలుగురు మధ్యనే అనుకుని ఎవరన్నా చిరంజీవి గారు లాంటి వారిని వాళ్ళని పిలిచి చేసుకునేది. దీన్ని ఫండ్ రైజింగ్ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టాడు మనోడు వీరశంకర్. దట్ ఈస్ వెరీ గుడ్ థాట్ అండి, అది వెరీ గుడ్ థాట్. ఇప్పటికే తను చాలా చేస్తున్నాడు. ఏంటంటే మిడ్ డే మీల్ అని ఇన్సూరెన్స్ అని. దానికి డెఫినెట్గా మన దగ్గర ఫండ్ లేదు. ఆ ఫండ్ రావాలి అంటే డెఫినెట్గా ఒక అచీవ్మెంట్ ఏదో చేయాలి, ఏదో ఈవెంట్ చేయాలి. దాన్ని ఈ రోజు అనుకుని తన 10 మందిని కూడగట్టుకుని తనకు వచ్చిన థాట్ ఈజ్ వెరీ గుడ్ థాట్. అది డెఫినెట్గా ఆయన పైనుండి ఆశీర్వదిస్తాడు, సక్సెస్ అవుద్ది. వీరశంకర్ ఎంత అయితే మనకు కావాలనుకున్నాడో రేపొద్దున ఈ 2 సంవత్సరాలకి మనకి మిడ్ డే మీల్కి ఏంటి లేకపోతే ఇన్సూరెన్స్కి ఏంటి అది డెఫినెట్గా వస్తుంది, ఆయన ఆశీర్వదిస్తాడనే నమ్మకం మాత్రం నాకు ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ కూడా వీరశంకర్ గారికి మీరందరూ కూడా వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమం అందరం అతను వెనకాల ఉన్నాం, అతను ముందుకు వెళ్తున్నాం. వెరీ నైస్. తన మాట తను కూడా సోలోగా చేయట్లేదు. ఉన్న 21 మందిని కనుక్కుని మెజారిటీ ఏ పక్కన ఉందో ఆ పక్కన వెళ్తున్నాం. డెఫినెట్ గా తన ఆధ్వర్యంలో ఇది బాగా జరుగుతుందనే నమ్మకం మాత్రం అందరికీ ఉంది. వెరీ నైస్ అండి. వి విష్ యూ అ వెరీ గ్రేట్ సక్సెస్ ఆన్ May 4th. పుట్టినరోజు సందర్భంగా దర్శకరత్న పేరు మీ అందరూ నిలబెట్టాలని హిట్ టీవీ ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుతోంది, ఆకాంక్షిస్తోంది. థ్యాంక్ యూ. ఇది రాజవర్ధన్ రెడ్డి గారు ఈ దర్శకరత్న పుట్టినరోజు నాడు జరగబోతున్న ఈ డైరెక్టర్స్ డే సెలబ్రేషన్ గురించి చెప్పిన విశేషాలన్నీ విన్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.